హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అనుడీకి మీకు ఘన స్వాగతం. ఈరోజు పప్పుచారు ఏ విధంగా తయారు చేయాలని చూపించబోతున్నాను. అలాగే కందిపప్పు అనేది ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదా, ఆ టీ గ్లాస్ అనేది కందిపప్పు అనేది తీసుకొని ఇది కొంచెం వేయించుకుంటున్నానండి. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ ఉన్న వాళ్ళకి ఈ విధంగా వేయించుకుంటూ ఉంటే కడుపు అనేది ఉబ్బరంగా లేకుండా ఉంటుంది. ఇది దూరగా వేయించుకోండి. ఇంకో దూరగా అనేది వేయించుకుంటే ఇది చాలా బాగుంటుంది. అలాగే సాంబార్లోకి నేను కూరగాయ ముక్కలన్నీ అప్పుడే కట్ చేసి పెట్టుకున్నానండి. ములక్కాయలు, ఒక క్యారెట్ తీసుకున్నాను, అలాగే ఒక సొరకాయ, బీన్స్, ఉల్లిపాయలు, టమాటాలు, ఇంకా పచ్చిమిరపకాయలు, మనకి ఏ కూరగాయలు ఉంటే ఆ కూరగాయలు అనేది తీసుకోండి. ఎక్కువ కూరగాయలు వేసి వంకాయలైనా తీసుకోవచ్చు, బెండకాయలు ఏవైనా వేసి తీసుకోవచ్చు అండి. ఇది సాంబార్ అనేది చాలా బాగుంటుంది, అలాగే టేస్టీగా ఉంటుంది. అలాగే ముక్కలు తినలేకపోయినా సరే కానీ ఆ సాంబార్లో అనేది ఆ ముక్కల రసం అంతా దిగిపోతుంది కదా, చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, ఈ విధంగా ఎర్రగా అనేది వేపుకోవాలండి. అమ్మమ్మ వాళ్ళు కానీ నానమ్మ వాళ్ళు కానీ అప్పుడు ఈ విధంగా కట్టెల పొయ్యి మీద అనేది పప్పు అనేది వేయించుకొని, కందులు వేయించుకొని పప్పు పట్టించుకునే వాళ్ళండి. ఈ విధంగా పచ్చితనంగా ఉండడం వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి కాబట్టి ఈ విధంగా వేయించుకోండి. అలాగే నేను ముక్కలన్నీ ఉడికించుకోవాలి కదా అని ఒక గిన్నెలో మనకి పోపు దినుసులు ఏవైనా ఉన్నాయంటే అవన్నీ వేసుకోండి, మీకు ఇష్టమైనవి వేసుకోండి. నేను ఓన్లీ ఆవాలు, ఎండుమిరపకాయలు మాత్రమే వేసుకుంటున్నాను. అలాగే ఒక ఉల్లిపాయ అనేది వేసుకుంటున్నాను. ఈ విధంగా కట్ చేసి ఇది పొడవుగా ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే ఇది ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అనేది ఏం లేదండి. కూరగాయ ముక్కలు అనేవి దాదాపు ఒక 50% అలా ఉడికితే చాలండి. ఇది నూనెలో ఇదిగో చూడండి, ఈ విధంగా పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, ఇది బజ్జీకి మేము వాడిన మిరపకాయలు అండి. అలాగే కాస్త పసుపు, కొంచెం వేగడానికి కొంచెం ఉప్పు అనేది వేసుకోండి. ఈ ముక్కలు ఉడకడానికి ఈ విధంగా ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చక్కగా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోండి. ఎల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే వేసుకోవచ్చు, అలా అయినా బాగుంటుంది. ఈ విధంగా ఒక్కసారి అనేది ఇది 50% వేగిన తర్వాత ఈ విధంగా వేయించుకోండి. 50% వేగిన తర్వాత మనకి కట్ చేసుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసుకోండి. ఫస్ట్ ఇవన్నీ ఒకటేసారి అయినా వేసి వేయించుకోవచ్చు. ఇది ఎక్కువగా 1 by 1 వేగాల్సిన అవసరం ఏమి లేదండి. కూరగాయ ముక్కలన్నీ వేసి వేయించుకుంటే ఒకటేసారి వేగుతాయి, అలాగే ఎక్కువగా ఉడకవు, అలాగే ఎక్కువగా వేగాల్సిన అవసరం ఏమీ లేదండి. ఈ విధంగా అన్ని కూరగాయ ముక్కలతోటి, అలాగే నేను కరివేపాకు అనేది ఈ విధంగా వేసేస్తున్నానండి. కాడలతోటి పప్పుచారులో కానీ సాంబార్లో కానీ ఈ విధంగా కరివేపాకు అనేది వేసుకోండి. ఈ విధంగా ఇదిగో చూడండి, వేయించుకున్న చల్లారిన దాంట్లోకి కాసిన నీళ్లు పోసి ఇలాగా పప్పు అనేది నేను ఉడికించుకుంటున్నాను. కొంచెం నెయ్యి అనేది వేసుకుంటున్నాను, కలర్ కోసం కొంచెం పసుపు అనేది వేసుకుంటున్నానండి. ఈ విధంగా వేయించుకున్న కందిపప్పు చాలా బాగుంటుంది. అలాగే ముక్కలు చూడండి కొంచెం మగ్గాయి కదా నూనెలోనే. ఈ విధంగా ఒకసారి ఈ ముక్కలకి సరిపడా నేను ఉప్పు అనేది వేసుకొని ఉడికించుకోవాలండి. మనం కాస్త ఫ్రై అనేది చేసుకోవాలి, కొద్దిగా సేపు ఫ్రై అనేది చేసుకోండి. అలాగే కొంచెం కారం, తగినంత కారం అనేది వేసుకోండి. ఎందుకంటే ఎండుమిరపకాయలు వేసుకున్నాను, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాం కదా, అదే విధంగా ఇదిగో చూడండి ఒక 30% మాత్రమే ఉడికాయండి, ఇవి ఎక్కువగా ఉడకలేదు. ఇదిగో చూడండి, ఈ విధంగా చక్కగా మనం వేసిన ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా, కొంచెం నూనెలో వేగడం వల్ల కొంచెం మగ్గిపోయాయండి. ఇలాగా అన్ని ముక్కలతోటి వారానికి ఒక్కసారైనా ఇలా పప్పుచారు కానీ సాంబార్ కానీ ఈ విధంగా చేస్తే మనకి అన్ని పోషక విలువలు అనేవి అందరికీ అందుతాయి కదండి. ఈ విధంగా ఇదిగో చూడండి, ఈ విధంగా ఆయిల్ అంతా ఒక్కసారి అనేది పైకి అనేది వచ్చేస్తుంది కదా. నేనైతే సాంబార్ బాగా చేస్తానండి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టము. అలాగే నేను ఎక్కువ కూరగాయ ముక్కలు అనేది వేసుకుంటాను. అలాగే చూడండి, ఒక గ్లాస్ అనేది వాటరు, కొంచెము ఆ ముక్కలు అనేవి మునిగేంత వరకు మాత్రమే వాటర్ అనేది వేసేసుకుంటున్నాను. ఇదిగో చూడండి, బాగా మసిలిపోతున్నాయి కదా. ఇప్పుడు ఒక 70% మాత్రమే ఉడికిందండి. ఈ విధంగా కాసేపు ఉడికించుకోండి. అలాగే మనము చింతపండు రసం అనేది ఈ టైంలో ఉండగానే వేసేసుకోండి. ఈ పప్పుచారు ఉడికేలోపు ఈ కూరగాయ ముక్కలు అనేవి మొత్తం ఉడికిపోతాయండి. ఈ విధంగా మీకు పులుపు ఎక్కువగా తింటే ఎక్కువగా అయినా వేసుకోవచ్చు, పులుపు తక్కువగా తింటే తక్కువగా అయినా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఈ విధంగా కాసేపు
బాగా మరగాలండి. ఈ విధంగా పప్పుచారు మాత్రం ఎవరైనా ట్రై చేశారా? నేను చిన్నగా ఉన్నప్పుడు ములక్కాయలు తింటే మా అమ్మ ఊరికే తిట్టేదండి. ఎందుకంటే అన్ని ములక్కాయలు తినేదాన్ని. ఉన్న ములక్కాయలు మొత్తం నా కడుపులోనే ఉండేవి. ఇంకొక్కరికి మాత్రం ములక్కాయ ముక్క అనేది దొరకకుండా ఎక్కువగా తినేదాన్ని. ఇప్పుడు చెప్తుంటే గుర్తు చేసుకుంటే నవ్వొస్తుంది, కానీ అప్పుడు అమ్మ తిడితే మాత్రం ఏడ్చేదాన్నండి. ఈ విధంగా మనం పప్పు అనేది ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ విధంగా పప్పు అనేది వేసేసుకోండి. ఈ పప్పుచారు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇదిగో చూడండి, కొంతమంది అయితే చింతపండు అనేది లాస్ట్లో వేసుకుంటారు. నేనైతే ఫస్టే చింతపండు అనేది బాగా మరిగించుకుంటానండి. ఈ విధంగా ఒకసారి అంతా కలిపేసేయండి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి. అలాగే కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అనేది వేసేసుకోండి. ఈ విధంగా ఇదిగో చూడండి, అలాగే కొంచెం కొత్తిమీర అనేది వేసేసుకోండి. కొత్తిమీర ఇంకా కాస్త కొంచెం ఉంచి పెట్టుకోండి. ఈ విధంగా తెల్లుతుంది కదండి. ఈ విధంగా తెల్లుతున్న దాంట్లోకి ఉప్పు సరిపోకపోతే ఉప్పు అనేది వేసేసుకోండి. నాకైతే కొంచెం సరిపోలేదు కదని వేసుకుంటున్నాను. అలాగే మీరు బెల్లం కావాలంటే బెల్లమైనా వేసుకోవచ్చు, లేదంటే చక్కెర కావాలంటే చక్కెర అయినా వేసుకోవచ్చు. నేను కొంచెం చక్కెర అనేది వేసుకుంటున్నాను, ఎందుకంటే చింతపండు ఉంటుంది కాబట్టి ఇది అనేది పులుపుదానానికి చింతపండుకి ఈక్వల్ అయిపోతుంది. అలాగే నేను కొంచెం కొత్తిమీర అనేది తీసి పెట్టుకుంటున్నాను కదా, ఈ విధంగా కొత్తిమీర అనేది వేసేసుకోండి. ఎంతో కలర్ఫుల్గా ఉంది కదా. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా వెంటనే నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. హ్యావ్ ఏ నైస్ డే. మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్కి కంపల్సరీగా షేర్ అనేది చేయండి. బాయ్.